హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ మంత్ అయితే రాబోతుందండి. అందులో భాగంగా మరి చాలా ముఖ్యమైనటువంటి జీకే బిట్స్ని ప్రతిరోజు మీకోసం ప్రాక్టీస్ కోసం అందచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారో వీడియో క్లాసెస్, వారంతా కూడా ఈ క్లాసెస్ని రివిజన్గా మీరైతే ప్రాక్టీస్ పర్పస్ అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా కొత్త వారు కనుక ఆఫర్లో కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలంటే వెంటనే జాయిన్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీకే అండి, ఓకే. జనరల్ నాలెడ్జ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. తూర్పు దేశాల్లో విప్లవ ప్రతీక అని ఎంఎన్ రాయ్ని ప్రశంసించిన వారు ఎవరు? మానవేంద్రనాథ్ రాయ్ అంటారండి వీరిని తూర్పు దేశాల్లో విప్లవ ప్రతీక అని బిరుదు ఇచ్చిన వారు ఎవరు? సింపుల్గా చెప్పాలంటే ఎవరండి? లెనిన్, ఓకే, లెనిన్. రాజకీయాల్లో జోక్యం కల్పించుకున్న తొలి సిక్కు మత గురువు ఎవరు? రాజకీయాల్లో జోక్యం కల్పించుకున్న తొలి సిక్కు మత గురువు. ఆప్షన్ 3 గురు అర్జున్ సింగ్, ఓకే, గురు అర్జున్ సింగ్. మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, జీకే క్వశ్చన్. సిక్కు మత పవిత్ర గ్రంథము అని దేన్ని పిలుస్తారు? సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథం పేరేంటి? సింపుల్ కామెంట్ చేయండి తెలిస్తే, లేదా సిక్కు మత గ్రంథం అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా, ఓకేనా. తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన జత. సర్ విలియం స్లీమన్ తగ్గులను అంచివేశారు. క్యాంబెల్ పాలెగాళ్లను అంచివేశారు. సర్ థామస్ హిప్లాస్ పిండార్లను అణిచివేశారు. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 అన్నీ సరైనవండి. సర్ విలియం స్లిమ తగ్గులు, దారి దోపిడీ దొంగలండి వీరిని అణిచివేశారు. క్యాంబెల్ పాలెగాళ్ళు అండి, ఓకేనా. రాయలసీమ ప్రాంతంలో పాలించినటువంటి వారు వీరంతా కూడా, ఓకేనా. భూస్వాములు ఎలాగో వీళ్ళలాగా అని చెప్పుకోవచ్చు, సింపుల్. సర్ థామస్ హిప్లాస్ పిండార్లను అణచివేయడం జరిగింది. వీరు కూడా దారి దోపిడి దొంగలే అండి, ఓకేనా. నెక్స్ట్, కలకత్తాలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ను వైస్రాయ్ రిప్పన్ కాలంలో ఏ సంవత్సరంలో స్థాపించారు? టెలిఫోన్ ఎక్స్చేంజ్ అండి. ఆప్షన్ 2 1882. నెక్స్ట్, ఆర్కట్ను రాబర్ట్ క్లైవ్ ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నారు? ఆర్కట్ అంటే మైసూరు ప్రాంతం అండి. ఆప్షన్ 1 1752. అందుకే రాబర్ట్ క్లైవ్ని ఆర్కట్ వీరుడు అంటారండి. ఆర్కట్ వీరుడు ఎవరండి? రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్, గ్రంథాలయ గాంధీ అని ఎవరిని పిలిచేవారు? గ్రంథాలయ గాంధీ ఎవరినండి? వెలగ వెంకటప్పయ్య గారిని పిలిచేవారు, ఓకే, వెలగ వెంకటప్పయ్య. నెక్స్ట్, 1901లో వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడానికి వ్యవసాయ బ్యాంకును స్థాపించాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ 3 సర్ యాంటోనీ మ్యాక్ డొనాల్డ్ కమిటీ, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రేడియో అన్నయ్య అని ఎవరిని పిలిచేవారు? రేడియో అన్నయ్య. ఆప్షన్ 3
న్యాయపతి రాఘవరావు గారిని. ఓకే, న్యాయపతి రాఘవరావు గారిని పిలిచేవారు. నెక్స్ట్, భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ను కలకత్తాలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం అండి కలకత్తాలో మొదటిసారిగా ఎప్పుడండి? ఆన్సర్ ఆప్షన్ 4, 1914, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరంలోనే. ఓకే, నెక్స్ట్, స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో కల్పించారు? ఆప్షన్ 4, 1861. నెక్స్ట్, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం తొలి సమావేశము 1943లో తాపీ ధర్మారావు అధ్యక్షతన ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, తెనాలి. ఓకే, తెనాలి. నెక్స్ట్, 1929లో నవజీవన్ ట్రస్ట్ను గాంధీజీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? నవజీవన్ ట్రస్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, రజనీగంధ కవితా సంకలనము ఎవరు రాశారు? రజనీగంధ 13, ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పాపినేని శివశంకర్ గారు. ఓకే, నెక్స్ట్ వన్, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిల్లులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు? బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిల్లులు, వీరొక గిరిజన తెగ అండి. మరి ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, సేవారాం గారి నాయకత్వంలో. నెక్స్ట్, 1935లో భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశము ఎక్కడ నిర్వహించారు? 1935లో భారత చరిత్ర కాంగ్రెస్ అండి, చరిత్ర కాంగ్రెస్. ఓకే, నేషనల్ హిస్టారికల్ కాంగ్రెస్ అంటారు. ఎక్కడ మరి? 15వ ఆన్సర్ ఆప్షన్ 1, పూణే, మహారాష్ట్రలో. నెక్స్ట్ వన్, 1921 ఫిబ్రవరి 8న సంస్థానాధీశుల మండలిని ఢిల్లీలో ప్రారంభించినది ఎవరు? 16, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, డ్యూక్ ఆఫ్ క్యానాట్. ఓకే, డ్యూక్ ఆఫ్ క్యానాట్. నెక్స్ట్ వన్, ఖైదీల సౌకర్యాల కోసం 64 రోజులు దీక్ష చేసిన జతిన్ దాస్ ఏ తేదీన మరణించారు? జతిన్ దాస్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1929 సెప్టెంబర్ 13. నెక్స్ట్ వన్, సర్వోదయ ఉద్యమం యొక్క నాయకుడు ఎవరు? సర్వోదయ ఉద్యమ నాయకుడు ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జయప్రకాష్ నారాయణన్ గారు. 1932లో ఆంధ్రాలో బిఏ ఉత్తీర్ణులైన తొలి మహిళ ఎవరు? బిఏ అంటే డిగ్రీ ఉత్తీర్ణులైన తొలి మహిళ. 19, ఆన్సర్ ఆప్షన్ 4 అండి, న్యాయపతి కామేశ్వరి గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జత ఏది? రాజేంద్ర సింహాజీ ఆపరేషన్ పోలో, బట్లర్ కమిటీ 1927, సూర్య సేన్ మాస్టర్ ధా, పైవన్నీ సరైనవే. ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ నిర్మాణము ఏ సంవత్సరంలో పూర్తయింది? ఎప్పుడు పూర్తయిందండి? 1604లో. నెక్స్ట్ వన్, నిజాం రాజ్యము హైదరాబాద్లోకి ఆయుధాలను చేరవేసిన సిడ్నీ కాటన్ ఏ దేశస్థుడు? నిజాం రాజ్యం అంటే హైదరాబాద్లోనికి ఆయుధాలను చేరవేసిన సిడ్నీ కాటన్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 2, ఆస్ట్రేలియా. నెక్స్ట్, రంగేలి రాజా అని ఏ మొఘల్ రాజును పిలిచేవారు? రంగేలి రాజా ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మహమ్మద్ షా. కార్మిక సంఘాలతో వామపక్షాన్ని రూపొందించడానికి భారత్ వచ్చిన బ్రిటిషర్ ఎవరు? ఆప్షన్ 2, జార్జ్ ఎలిజన్. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం 1757 సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు? 1757లో ఎవరండి? ఆప్షన్ 3, డ్రేక్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి ఎన్ని రోజుల యాత్ర నిర్వహించి దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు? ఆప్షన్ 4, 26 రోజులు. నెక్స్ట్ వన్, ఏఐసిసికు ఎన్నికైన తొలి తెలుగు మహిళ ఎవరు? తొలి తెలుగు మహిళ
27. ఆన్సర్ ఆప్షన్ 1 పొనాక కనకమ్మ గారు. ఓకే, పొనాక కనకమ్మ గారు. క్రింది వాటిలో సరైన జత. ల్యాండ్ హోల్డర్ సొసైటీ కలకత్తా, రామకృష్ణన్ కమిషన్ లేదా మిషన్ బెలూరు, గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. ఇవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి. ల్యాండ్ హోల్డర్ సొసైటీ కలకత్తాలో ఏర్పాటు చేశారు. రామకృష్ణ మిషన్ బేలూరు కలకత్తాలోనే, గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంటుంది. నెక్స్ట్ వన్, లీడర్ పత్రిక స్థాపకులు ఎవరు? లీడర్ పత్రిక ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్ వన్, నిషాన్ ఏ పాకిస్తాన్ బిరుదు పొందిన ఏకైక భారతీయుడు ఎవరు? నిషాన్ ఏ పాకిస్తాన్ బిరుదు పొందిన ఏకైక భారతీయుడు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ వన్, రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారము ఎన్నేళ్లకు పరిమితం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 20. నెక్స్ట్, క్రింది వాటిలో చివరగా జరిగిన చారిత్రక సంఘటన ఏది? ఆప్షన్ 1 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగుబాటు అనేది చివరగా జరగడం మనము చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ స్థాపకులు ఎవరు? సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ ఎవరండి? లాలా లజపత్ రాయ్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి గ్రంథాన్ని బెంగాలీ భాషలో ఏ సంవత్సరంలో ముద్రించారు? 1910లో. మహాత్మా గాంధీ తన 5వ కుమారుడిగా ఎవరిని ప్రకటించడం జరిగింది? ఎవరండి? జమ్నాలాల్ బజాజ్. జమ్నాలాల్ బజాజ్. నెక్స్ట్, హిందూ ముస్లిం వాస్తు శైలిలో నిర్మించిన నిర్మాణం ఏది? హిందూ ముస్లిం వాస్తు శైలిలో నిర్మించిన దేవాలయం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పద్మా మహల్. నెక్స్ట్ వన్, 1914లో కలకత్తాలో నిర్వహించిన తొలి భారతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఎవరండి? ఆశుతోష్ ముఖర్జీ. నెక్స్ట్ వన్, షాజహాన్ పాలనా కాలంలో భారత్ను సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? ఆప్షన్ 1 నికోలాయ్ మన్సుక్చి. నికోలాయ్ మనుక్చి. నెక్స్ట్ వన్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణన్ జయంతిని అక్టోబర్ 14ను ఏ పేరుతో నిర్వహిస్తారు? 39. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం. నెక్స్ట్ వన్, బిపిన్ చంద్రపాల్ యొక్క రాజకీయ గురువు ఎవరు? ఎవరండి? సురేంద్రనాథ్ బెనర్జీ గారు. నెక్స్ట్, భారత ఖండంబు చక్కని పాడియావు అనే దేశభక్తి గీయాన్ని రాసిన వారు ఎవరు? 41. ఆన్సర్ ఆప్షన్ 2 చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. నెక్స్ట్, భారతదేశంలో మొదటి మహిళా న్యాయవాది ఎవరు? 42. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కార్నేలియా సోరాబ్జీ. నెక్స్ట్ వన్, నేతాజీ బోస్ విమాన దుర్ఘటనలో తైపీ ప్రాంతంలో ఏ తేదీన అదృశ్యమవడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1945 ఆగస్టు 18. నెక్స్ట్ వన్, తొలి తెలుగు పత్రిక సత్యదూత ఎక్కడ ప్రచురించారు? సత్యదూత. ఆప్షన్ 1 మద్రాస్. హైదరాబాద్ రాజ్యంలో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కామ్రేడ్స్ అసోసియేషన్ 1939లో. ఓకే. నెక్స్ట్ వన్, దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జయంతిని డిసెంబర్ 3న ఏ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు? ఆప్షన్ 4 వ్యవసాయ దినోత్సవము. నెక్స్ట్ వన్, సైనికత్వ ప్రజాస్వామ్యవాదము పెట్టుబడిదారి వ్యవస్థకు జన్మనిచ్చిన కవల పిల్లలు అని అన్నదెవరు? ఆప్షన్ 4 అరవింద ఘోష్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ కాంటింజెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? హైదరాబాద్ కాంటింజెంట్ సైన్యాన్ని. ఆప్షన్ 2 హెన్రీ రస్సెల్. నెక్స్ట్ వన్, త్యాగశీలి దొడ్డి కొమరయ్య ఏ తేదీన మరణించారు? త్యాగశీలి దొడ్డి కొమరయ్య గారు. ఆన్సర్ ఆప్షన్ 1 1946 జూలై 4. నెక్స్ట్, బ్రిటిషర్ల కాలంలో మద్రాస్ నగరంలో కరణంను ఏమని పిలిచేవారు? కరణంని. ఆప్షన్ 4 కనక పిల్లాయ్ అనేవారు. కనక పిల్లాయ్. నెక్స్ట్ వన్ చూద్దాం,
తెలంగాణ సాయుధ పోరాటము దాని పాఠాలు రాసిన వారు ఎవరు? ఎవరండి? ఆప్షన్ 3 పుచ్చలపల్లి సుందరయ్య గారు. జనగణమన జాతీయ గీతాన్ని ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఆలపించారు? ఆప్షన్ 1 1911 కలకత్తా సమావేశంలో. తెలంగాణ కాలాపాని అని పిలిచే జైలు ఏది? తెలంగాణ కాలాపాని అని పిలిచే జైలు ఏంటండి? మామనూర్ జైలు. నెక్స్ట్, హైదరాబాద్లో విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రయాన్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 మీర్ మెహబూబ్ అలీ ఖాన్. మీర్ మెహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ వన్, ప్రాచీన కట్టడాల సంరక్షణ చట్టాన్ని కర్జన్ కాలంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 4 1904. 1534లో పోర్చుగీసులు బొంబాయి ద్వీపాన్ని ఎవరి నుంచి పొందారు? బహదూర్ షా గుజరాత్ నుండి. సబర్మతి ఆశ్రమం ప్రస్తుత నిర్మాణము రూపశిల్పి ఎవరు? సబర్మతి ఆశ్రమ ప్రస్తుత నిర్మాణ రూపశిల్పి చార్లెస్ కొర్రేయ్. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ సైనిక దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? జనవరి 15. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే బిట్స్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. రెగ్యులర్గా చూడండి. థ్యాంక్ యూ.